గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు పోషన్ ట్రాకర్ మొబైల్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ వర్షన్ 23.4 వర్షన్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది మీకు తెలియజేస్తున్నాను. అయితే మన 23.4 వర్షన్లో ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మనము ఏడబ్ల్యూసి డైలీ ట్రాకింగ్లో అప్డేట్ చేసేటువంటి ముఖ్యమైనది చైల్డ్ గ్రూప్ ఫోటో క్యాప్చర్ అనేది మనము అప్లోడ్ చేస్తాము. మనము ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత మనకు హెడ్ కౌంట్ అనేది మనకు వస్తుంది. ఆ హెడ్ కౌంట్ అనేది మనకు ఫోటో క్యాప్చర్లో తీసిన పిల్లల దానికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు అని ఒక్కొక్కసారి మనకు అలా అప్డేట్ కావడం జరుగుతుంది. సో అట్లా అప్డేట్ మనకు కావడంలో ఏమైనా మనకు తేడాలు గమనించాము. సో ఈ వర్షన్లో మాత్రం ఆ హెడ్ కౌంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదండి. హెడ్ కౌంట్ అనేది టెంపరరీ దాన్ని స్టాప్ చేశారు ఈ వర్షన్లో. సో మీకు హెడ్ కౌంట్తో సంబంధం లేకుండా మీరు ఫోటో క్యాప్చర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసుకోండి. అటెండెన్స్ అనేది ఓపెన్ చేస్తే మీకు అటెండెన్స్ ఓపెన్ చేయడంలో నేమ్ లిస్ట్ రావడంలో కొద్దిగా ఆలస్యం రావచ్చు, కానీ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీరు గత వీడియోలో చెప్పినట్టు కదా, మీకు మెమోరీ అనేది కొద్దిగా క్లియర్ క్యాచీ కానీ చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. అటెండెన్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. రెగ్యులర్గా మామూలుగా అటెండెన్స్ మనం ఏ విధంగా సబ్మిట్ చేస్తామో అదే విధంగా సబ్మిట్ చేసేసుకోండి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో మీకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్తో మీకు అందరికీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. చూడండి, పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్ అనేది 23 వర్షన్ అనేది రావడం జరిగింది. 23 వర్షన్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. ప్లే స్టోర్ నుండి మనం అప్డేట్ అనేది చెయ్యాలి. ఇప్పుడు ఒకసారి అప్డేట్ అనేది చూద్దాం. పోషన్ ట్రాకర్ ఇక్కడ చూడండి, పోషన్ ట్రాకర్ అప్డేట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ అప్డేట్ దానిపైన క్లిక్ చేసే ముందు మనము ఇక్కడ ఏం అప్డేట్ వచ్చిందో తెలుసుకోవడానికి చూడండి, ఇక్కడ యారో మార్క్ అనేది ఉంటుంది. ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే చూడండి, వాట్స్ న్యూ అంటే ఏది మనకు కొత్తగా వచ్చింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా. హెడ్ కౌంట్ ఫ్యూచర్ ఇన్ డైలీ ట్రాకింగ్ ఈజ్ టెంపరరీ అన్అవైలబుల్ అనేది మనకు రావడం జరిగింది. అంటే హెడ్ కౌంట్ మనం ఎప్పుడైతే చైల్డ్ ఫోటో క్యాప్చర్ అనేది గ్రూప్ ఫోటో క్యాప్చర్ అనేది తీస్తామో అప్పుడు హెడ్ కౌంట్ అనేది మనకు ఆల్రెడీ నెంబరు పడుతుంది. కానీ ఇప్పుడు హెడ్ కౌంట్ అనేది మనకు చూపించడం జరగడం అనేది దీనిలో ఉండదు. సో ఇదొక అంటే కొందరికి మనం హెడ్ కౌంట్ అనేది తప్పుగా రావడం జరుగుతుంది. చైల్డ్ గ్రూప్ ఫోటో క్యాప్చర్ తీసుకున్నప్పుడు 10 మంది తీస్తే 5, 6 అట్లా రావడం జరుగుతుంది. అటువంటి గ్యాప్స్ ఉన్నందువల్ల ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ హెడ్ కౌంట్ ఫ్యూచర్ అనేది తీసేయడానికి రీజన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేమైనా కొత్త అప్డేట్ అనేది నెక్స్ట్ వర్షన్లో మనకు ఇవ్వడానికి దానికి ఏమైనా వర్కౌట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఈ వర్షన్లో మాత్రం 23 వర్షన్లో మాత్రం హెడ్ కౌంట్ ఫ్యూచర్ అనేది టెంపరరీ అన్అవైలబుల్గా ఉంటుంది, అంటే ప్రస్తుతానికి అందుబాటులో ఉండదు. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. సో అప్డేట్ అనేది చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 23.4 అనేది మనకు కనిపిస్తుంది. చూడండి, యాప్ డీటెయిల్స్ అనేది అప్డేట్ డీటెయిల్స్ అనేది ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అప్డేట్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేయాలి.
చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్ లాగిన్ అనేది కావడం జరిగింది. ఒకసారి డైలీ ట్రాకింగ్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ చైల్డ్ ఫోటో క్యాప్చర్ అనేది, గ్రూప్ ఫోటో అనేది ఇంకా ఇక్కడ తీయడం జరగలేదు. ఒకసారి ఇప్పుడు ఆ ఆప్షన్ని క్లిక్ చేసి మనం చూద్దాం. చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. ఇవి క్లారిటీగా మనం సెట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకు అందుబాటులో అనేది లేదు కనుక ఒకసారి అంటే హెడ్ కౌంట్ అనేది అందుబాటులో లేదు కనుక ఒకసారి ఫోటో క్యాప్చర్ అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మీకు నేను చూపించడానికి నేను ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఫోటో క్యాప్చర్ని తీస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని మనకు వస్తుంది. సక్సెస్ఫుల్. చూడండి, మనకు ఇక్కడ ఫోటో క్యాప్చర్ తీసిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది హెడ్ కౌంట్ ఫ్యూచర్ ఈస్ టెంపరరీ అన్అవైలబుల్. అంటే హెడ్ కౌంట్ అనే నెంబర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు పని చేయదు. సో మీరు దీన్ని వదిలేసి మామూలుగా ఎప్పట్లాగా ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత అటెండెన్స్లోకి వెళ్ళి మామూలుగా డైరెక్ట్ అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసుకోండి. చూడండి, ఎప్పటిలాగే యాజ్ యూజువల్గా మనము అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సబ్మిట్ చేసేసి అటెండెన్స్ కంప్లీట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వర్షన్లో మనకు దాదాపు అప్డేషన్ అనేది తొందరనే వస్తుంది. మీకు ఆ అప్డేట్ అనేది నేను వచ్చిన తర్వాత వెంటనే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.